ఇప్పుడు మనం ఈ కంగారోల్ని తినబోతున్నాం. కంగారో కుర్మా, కంగారో కర్రీ. మేకలాగా ఉంది చూస్తుంటే, గోట్లాగా ఉంది. బాగుందండి. మీట్ ఎలా ఉందంటే మేక గొర్రె మాంసం లాగా ఉంది. నైస్. అది తిందాము. ఎక్కువ ఏం లేదు, తక్కువ వేస్తున్నాను. బేబీ అక్టోపస్ జారిపోతున్నాయి అన్నీ. అదిగా చాకంటే పురుగు, సముద్రంలో ఉండే పురుగు ఎలా ఉందో చూసి చెప్దాం అసలు. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు దేశాలన్నీ తిరిగి, ఖండాలన్నీ తిరిగి, ఈ ప్రపంచం అంతా తిరిగి ఆ దేశాల్లో ఆ ఖండాల్లో ఆ సాంప్రదాయకమైన రుచులు, స్పెషాలిటీ ఫుడ్ని మీకు చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నాము, ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాము, ఆస్ట్రేలియా ద్వీపంలో ఉన్నాం. మరి ఇక్కడేం ఫేమస్ అంటే కంగారో. అదేంటి కంగారో జాతీయ జంతువు కదండి, ఎలా తినేస్తామంటే అవును, మరి మన ఇండియాలో అంటే జైల్లో ఆడతారు, కానీ ఇక్కడ కంగారోని తినేయచ్చు. అందుకే యాక్చువల్గా మనం ఆస్ట్రేలియా చరిత్ర చూసుకుంటే ఆస్ట్రేలియా వలసదారులతో ఏర్పడిన దేశం, ఖండం. సో ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు, ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు, బ్రిటిషర్సు, అసలు ప్రపంచం అంతా ఇక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళకంటూ సాంప్రదాయకమైన ఫుడ్డు, స్పెషాలిటీ ఫుడ్ అంటూ ఏం లేవు. సో ఆ కంగారో రుచుల్ని చైనీస్ వాళ్ళు చైనీస్ టేస్ట్లో తింటారు, థాయిలాండ్ వాళ్ళు థాయిలాండ్గా తింటారు. మనం భారతీయులం కాబట్టి కంగారోని కుర్మా చేసుకొని తిందాం, కంగారోని కర్రీ చేసుకొని తిందాం, కంగారోని తందూరి చేసి తిందాం. సో ఇప్పుడు వెళ్ళి స్పెషాలిటీ కంగారో తందూరి రెస్టారెంట్ ఉంది, అక్కడ ఫోన్ చేశాను అనమాట. 2 సార్లు మేము మజ్జిగ వండుతున్నాం, చాలా ఫేమస్ అని అన్నారు. వెళ్ళి కంగారో రుచుల్ని, దానికి తోడు ఇక్కడ రెగ్యులర్గా ఆస్ట్రేలియా ఈ ఆసీస్ ప్రజలు రోజు 8 తింటున్నారో అవన్నీ తినేసి ఒక పట్టు అయితే పట్టేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, నాకు కాదు, చచ్చిపోయిన కంగారోకి. సో ఇప్పుడు మనం ఆ కంగారో కుర్మా తినడానికి వచ్చామన్నమాట తందూరి ప్యాలెస్కి. ఇక్కడ ఈయనే అనమాట కంగారోని కోసి కారం పెట్టి తందూరి చేసి కుర్మా చేసి మనకి ఇస్తారు. వెళ్ళి ఆరగిచ్చేద్దాం. ఓకే, వచ్చేసాం రెస్టారెంట్ లోపలికి. కంగారో కర్రీ రండి. రెస్టారెంట్ ఓనర్ని పరిచయం చేస్తాను. सर जी नमस्कार। सर आपके पास कंगारो कर्री कुर्मा सब कुछ है ना? కంగారో ఆయన చేస్తారు, కంగారో తినేద్దాం రండి. సో ఈ కంగారో మెనూ వచ్చింది తందూరి ప్యాలెస్లోని. మంచి మంచి మామూలుగా ఉండదన్నమాట, గట్టిగా ఆర్డర్ చేద్దాం. కంగారో కుర్మా, కంగారో కర్రీ, కంగారో కుర్మా, కంగారో కర్రీ ఉంది. $30 అంటే 3 5 1500. కంగారో కుర్మా, కంగారో కర్రీ కూర 1500. ఏదైనా మనకి కంగారో కూర ఉండడం అంటే మామూలు విషయం కాదు. शेफ तो कंगारो का बहुत अच्छे से डाल के अच्छा सा बना, ठीक ठाक. कंगारो का मसाला जल्दी ज़्यादा डालो, स्पाइसी बनाओ. సో నోరు నుంచి గుమగుమలాడే కంగారో కుర్మా రెడీ. కూర అయితే మన ఇండియా స్టైలే కాబట్టి స్మెల్ బాగానే ఉంది. పైన జీడిపప్పు కూడా వేసారు గురువుగారు, యూట్యూబర్ అనేసరికి. బటర్ నాన్ ఇచ్చారు. మరి ఎలా తినాలి చూద్దాం ఒకసారి. మెత్తగా ఉంటుందో గట్టిగా ఉంటుందో, ఆ గుర్ర మాంసం ఒంటి మాంసం లాగా ఇది ఎలాగుంటుందో చూద్దాం. కంగారో తల్లి నన్ను క్షమించు. కాదు, మనం గుర్రం అశ్వం దేవుడు, ఒంటే ఆంజనేయ స్వామి నుంచి వాహనం, నెమలి కుమారస్వామి వాహనం. ఈ కంగారో నయం ఇంకా ఇక్కడ పుట్టింది. ఇండియాలో పుడితే ఏ దేవుడికో వాహనం తగిలెట్టేవారు, కానీ ఇది కంగారో అసలు ఏ దేవుడికి వాహనం లేదు. వీళ్ళు జాతీయ జంతువు కంగారో, కానీ ఇదే తినేస్తారు వీళ్ళు. రోజు దగ్గర దగ్గర ఒక 1000 కంగారోస్ని చచ్చిపోతాయి కారు తగిలిసి. ఎలాగుందో తిందాం. అసలు ఏటో నా కర్మ ఎలాగైపోయింది. మేకలాగా ఉంది చూస్తుంటే, గోట్లాగా ఉంది. చూడము, రోటీ బాగానే ఉంది. తిని చెప్దాం ఎలాగుందో. జై కంగారో కుర్మా. జీడిపప్పు వేసారు, కుర్మా కదా, క్యాచీగా ఉంటుందని కర్రీని కుర్మా ఉంటే నేను కుర్మా ఆర్డర్ చేశాను. అమ్మో బాగుందండి. అమ్మో మీట్ ఎలా ఉందంటే మేక, మనం గోట్ తింటాం కదా, షీపును, గొర్రె మాంసంలాగా ఉంది. అది అలాగే ఉంటుంది చూడడానికి. అదైతే అది ఆకులే తింటుంది, అదేమి గొర్రె తింటుందో అది అదే తింటుంది. సో కొంచెం సిమిలర్గానే ఉంది జీను. బాగుంది. కంగారో పిల్ల, మేక పిల్ల బాగుంది, పర్వాలేదు, తినచ్చు. వదిలికండి నాన్న, ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళు మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కంగారోలు చచ్చిపోతాయి, కారు తగిలేసి పరికండి, కార్లు వేసేయండి, ఇంటికి వచ్చి కూర వండుకొని తినండి. మంచి సూపర్, మర్చిపోకండి, సూపర్ ఉంది. మీరు తినేసాక మీరే చెప్తారు బాగానే ఉందమ్మా కంగారో అని. మన ఇండియాలో లేవు, లేదంటే తినేస్తాం.
ఇక్కడ కామెడీ ఏంటంటే మీరు రోడ్డు మీద వెళ్తే మీరు చూసారు కదా చాలా వీడియోలు ఒక 100 కనబడతాయి శవాలు, కంగారో శవాలు. అవన్నీ క్లియర్ చేసేస్తారు, మళ్ళీ ఇంకో 100. ఇవి ఏంటంటే కంగారో వీళ్ళు 110 స్పీడ్ మీద వెళ్ళేటప్పుడు కంగారోలు వచ్చి గుద్దేసి చచ్చిపోతాయి. అవి లైట్ పడగానే అలా ఉండిపోతాయట, ఇది గుద్దుకొని వెళ్ళిపోతాం. అలాగే రోడ్డు అంతా బాగుంది. అవే తెచ్చేసినట్లు ఉన్నాయి చూస్తుంటే ఈ కార్లు వేసుకొని వెళ్ళి బాగున్నాయి. సో మనం ఆకలి వేస్తే హల్దీరామ్ చిప్స్, లేస్ చిప్స్ తింటాం. కానీ వీళ్ళు మీరు చూసుకుంటే కంగారో అనమాట, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఎలా ఉందో కంగారో చిప్స్ చూద్దాం. ఇదిగోండి, చాలా ఫేమస్, చాలా ఫేమస్. ఎందుకంటానంటే కంగారో మీట్ ఎంత ఫేమస్ అని, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. జనాభా కన్నా కంగారో ఎక్కువ ఉంది, అందుకే కంగారోని చంపి తినేస్తుంది. జాతి జంతువు అయినా చంపి తినేయడానికి గల కారణం ఏంటంటే జనాభాకి 5 రెట్లు ఎక్కువ ఉన్నాయి, అది మ్యాటర్. సో మీరు చూసుకుంటే కంగారుతో పాటు క్రొకడైల్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అవి కూడా తింటారు. సో జాతీయ జంతువు ఎలా తింటారని మీకు డౌట్ రావచ్చు, కానీ అంతే, ఇక్కడ ఏం పట్టించుకోరు. సో ఆస్ట్రేలియాలో రుచుల్లో భాగంగా ఆస్ట్రేలియాలోని 12,000 బీచ్లు ఉన్నాయి. చుట్టూ సముద్ర తీరాలు ఎక్కువ ఉన్నాయి. సీ ఫుడ్ చాలా ఫేమస్ అనమాట వీళ్ళకి. ఇక్కడ ఫ్రెష్ ఇక్కడ పక్కనే పట్టిన ఉంటాయి అన్నమాట. ఆ పట్టినవి మనం తీసుకొని తినచ్చు. సో మీరు చూసుకుంటే ఈ రొయ్యలు, ఇది బగ్బే అని చెప్పి మనకు దొరకదు ఇక్కడ ఎక్కడైనా. ఇది ఆస్ట్రేలియాకే స్పెషల్, ఇది తిందాము. తర్వాత ఇది లాబ్స్టర్స్, మీ అందరికీ తెలుసు. ఇది మామూలు పీతలు, పెద్ద పీతలు. ఇది టైగర్ రొయ్యలు, చూసారు కదా ఎలాగుందో, గ్రీన్ టైగర్ రొయ్యలు. ఇది మీకు తెలుసు స్క్వీజు. తర్వాత అది నత్త, గ్రీన్ కలర్ నత్త. ఇది బేబీ ఆక్టోపస్. మీరు చూసుకుంటే బేబీ ఆక్టోపస్ ఫ్రెష్వి, పక్కనే సముద్రం ఉందన్నమాట, బేబీ ఆక్టోపస్. ఆ తర్వాత ఇవన్నీ తెలుసు మీకు, చిన్న నత్తలు అవి అన్నీ కలిపి మిక్స్ ఇది. సో ఇవన్నీ చేపల కోసేసి రెడీగా తినడానికి అనమాట. మీ అందరికీ తెలుసు సాల్మాన్ పింక్ కలర్లో ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. ఇక్కడే అనమాట. సో మనం ఏంటంటే ప్లాస్టిక్ కవర్లోని ఇది తీసుకోవచ్చు. ఇది మీరు ఎప్పుడు చూడలేదు, నేను కూడా తినలేదు. ఇది పురుగు అనమాట, ఒక బగ్గు పురుగు అనే ఉంది, మోంటిగోన్ బెరిగా, ఆస్ట్రేలియాలోనే దొరుకుతుంది. ఇది ఒకటి తిందాం, ఓకే? సో ఈ ఆక్టోపస్ తిందాము. ఎక్కువ ఏం లేదు, తక్కువ వేస్తున్నాను. బేబీ ఆక్టోపస్ జారిపోతున్నాయి అన్నీ, అదిగా చాలు. సో సాల్మాన్ అయితే తీసుకుందాం, మంచిది హెల్త్కి, చాలా ఫ్రెష్ కదా, తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళకి ఇచ్చేస్తే వండిసి ఇస్తారనమాట. సో మనకు వచ్చాయి అనమాట మన బేబగ్. ఇది పేత తెలీదు, ఇది అసలు ఎలా ఉందో చూసి చెప్దాం, ఓకే? ఎందుకంటే ఎక్కడ దొరకదు, ఇది ఎక్కడే దొరుకుతుంది ఆస్ట్రేలియాలోని. బగ్ అంటే తెలిసింది కదా, బగ్ అంటే పురుగు, సముద్రంలో ఉండే పురుగు. ఎలా ఉందో చూసి చెప్దాం, అసలు ఫ్లేవర్ ఎలా ఉందో చూసి చెప్దాం. లాబ్స్టర్ లాగా ఉందో లేదా. బాగుంది బ్రో, చాలా బాగుంది. లోపల మామూలుగా లేదు. మన ఆక్టోపస్ వస్తాయి, నిమ్మకాయ వేసుకుని తినేవి అన్నీ. సీ ఫుడ్ ఎప్పుడు నిమ్మకాయతో బాగుంటాయి. ఫ్రెష్ బాగున్నాయి ఇవన్నీ. ఇంకా సాల్మన్ ఫిష్ అయితే మామూలుగా లేదు, చాలా మంచిది సాల్మన్ ఫిష్. బాగున్నాయి, సూపర్. ఇదైతే హైలైట్, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే లాబ్స్టర్ తిన్నాం కానీ ఇది తినలేదు ఎప్పుడు. ఈ టైప్ ఆఫ్ పేట మట్టుకు ఎప్పుడు తినలేదు. పురుగులాగా, ఇది పురుగు అట, మట్టిలో ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. చపాతీలు కాల్చు తిప్పు అది దూర కాల్చండి. అది 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 మీకు అర్థమైందా ఏం తినడానికి వచ్చానో? గెస్ట్ చేయండి, మామూలుగా గెస్ట్ చేసుకోండి. ఏం తినడానికి వచ్చానో తెలుసా? ఏటో స్పెషల్ ఇక్కడ ఆస్ట్రేలియాకి స్పెషల్ అమ్మ, తినడానికి వచ్చాను. అది కాదు అట్టేస్తుంది, అట్టు బాగా కాల్చు అమ్మ, బాగా కాల్చు. కాల్చట్లేదు సరిగ్గా, అది అట్టు వచ్చింది, అట్టు. ఏటో అనుకుంటున్నారా? చూద్దరు, ఆగండి, కంగారు ఎందుకు. యాక్చువల్గా ఆస్ట్రేలియా ఎక్కువ ఐస్ క్రీమ్ని అయితే కన్జ్యూమ్ చేస్తారు, చాలా తింటారు. ఇలా అన్నం తినేసాక ఐస్ క్రీమ్ తినడం అని అలవాటు. ఎందుకంటే చాలా హీట్ ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి కదా, ఎందుకంటే అన్నం తిన్నంటే ఐస్ క్రీమ్ తింటారు. ఇప్పుడు మనం ఉన్నది కూడా ఆ లోకల్ కంపెనీ అనమాట, కాపర్గాన్ అని, రాయల్ కాపర్గాన్ అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెష్గా మన దగ్గరే చేశారు. ఆ కోన్ వేడివేడిగా దీని కింద మన దగ్గర చేశారు, చూసాం కదా. సో ఐస్ క్రీమ్ కూడా ఎక్కడ తయారు చేశారు, ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో నీకు కుక్కీసు, బిస్కెట్లు అన్ని వెరైటీ వీలు చేసింది, చాలా బాగుంటుంది. బెన్ అండ్ జెర్రీ ఒకటి, ఇదొకటి, ఇంకో బ్రాండ్ ఉంది, అది
నేనైతే నాకు ఎంత హెల్త్ బాగోపోయినా రోజు ఐస్ క్రీమ్ అయితే నేను రోజు నైట్ టైం అన్నం తినేసాక తింటాను అనమాట. ఆస్ట్రేలియా రుచిలో భాగంగా మనం ఈ ఆస్ట్రేలియా ఖండంలో దొరికే రకరకాల ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మేడం గారు తయారు చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఎ ప్లాంట్ అండ్ దిస్ ఇస్ టీ, రైట్? కోల్డ్ వాటర్, నాట్ బాయిల్డ్ వాటర్. బాయిల్డ్ వాటర్లో కాదు, కోల్డ్ వాటర్లో నానబెట్టి ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకే, ఐ కెన్ టేస్ట్ ఇట్. ఓకే, ఇది పింక్ కలర్లో ఉంది. ఇది ఈ ట్రీ అనమాట. ఎలా ఉందో చూసి చెప్తాను. వావ్, నైస్, బాగుంది. మందారం పువ్వు, ఇక్కడ దొరికే మందారం పువ్వుతోని. ఇట్స్ నైస్. ఈ ట్రీ యాక్చువల్గా మీకు ఆస్ట్రేలియాలో అమెజాన్ మరి చూశారు కదా, సో అమెజాన్లో చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. క్యూరియాసిటీ కిస్టీ అనమాట. క్యూరియాసిటీ చాలా బాగుంది. ఇది ఏంటి అంటే విచ్ వన్? దిస్ వన్ హనీ బుష్ టీ అనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా రకాలు ఉన్నాయి. సో నైస్. ఇదిగోండి, చాలా బాగుంది, చాలా బాగుంది. లెమన్ గ్రాస్ అన్నీని. ఇది కూడా బాగుంది. సో మై ప్రిఫరెన్స్ ఈజ్ దిస్ వన్. సో ఐ నీడ్ వన్. Nice. Get around the glass lid. Decorate. They're made from tea as well. The big ones. ఏం పువ్వులు ఇది? దాల్చిన చెక్క కాదు, అదే జాపిత్రి. దిస్ ఈస్ ద వన్ మై టీ, రైట్? థ్యాంక్ యూ. గుమ్మలాడే. No sugar, no caffeine, no calories. No alcohol. No alcohol. This is a natural drink, huh? Just dry plants in cold water. Yes. సో నైస్. సో ఇది ఎప్పుడు చూడలేదండి, ఎక్కడ చూడలేదు. ఇది ఓన్ క్రియేటివిటీ అనమాట. ఈమె బాగున్నది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియా ప్రజలు మీరు చూసుకుంటే అందరూ వలసదారులే కాబట్టి థాయిలాండ్ రుచులు అయినా కానివ్వండి, అండ్ చైనీస్ రుచులు అయినా కానివ్వండి, జపనీస్ రెస్టారెంట్లు కానివ్వండి, కొరియన్ రెస్టారెంట్లు కానివ్వండి, భిన్నత్వంలో ఏకత్వం అనమాట. వియత్నామీ రుచులు కానివ్వండి. హోప్ మీకు ఈ ఫుడ్ వీడియో నచ్చిందని అనుకుంటాను. సో మరో దోషంతో, మరో ఖండంతో, మరో ఫుడ్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను. బాబాయ్ అండ్ జై హింద్.